అక్కడో ఇక్కడో కాదు, ఏకంగా పోలీస్ స్టేషన్ రిసెప్షన్లో హత్యాయత్నం జరగడంతో కలకలం రేగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. షాద్నగర్కి చెందిన నందిని, నాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నందిని పుట్టింటి వారు మిస్సింగ్ కేసు పెట్టారు. పెళ్లి జరిగిన తర్వాత మిస్సింగ్ కేసులో క్లోజ్ చేసుకునేందుకు భార్యాభర్తలు నందిని, నాని షాద్నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అయితే ఒక 3 నుంచి 4 కుట్లు పడ్డాయి, ఫ్యూచర్స్ వేసాను. అయితే డెత్లో లేదు, అది సూపర్ఫిషియల్ గుండులాగా ఉందన్నమాట. అది మన ఎమ్మెల్సీలో కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇరుమల నాని కంపెనీ అన్నారు, ఈ నాని అనుకుంటారు పేరు. ఏజ్ వచ్చేసి 23 to 24 ఇయర్స్ అలా ఉంది. లవ్ మ్యారేజ్ ఇష్యూ సంబంధించిన ఏదో మ్యాటర్ ఉంటుంది చెప్పారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళు ఎవరు సమ్ రిలేషన్స్లో ఏదో గొడవ జరిగి గొంతుకు గాయం జరిగినట్టు అనిపించింది. పేషెంట్ స్టేబుల్గానే ఉన్నారు. సో ప్రైమరీ ట్రీట్మెంట్ చేసేసి మళ్ళీ 2 days తర్వాత డ్రెస్సింగ్ కోసం రమ్మని చేస్తాను ట్రీట్మెంట్. అయితే ఈ సమయంలో అక్కడికి వచ్చిన నందిని బంధువులు రాజేష్ కత్తితో దాడికి తెగబడ్డాడు. అందరూ చూస్తుండగానే నాని పీక కోశాడు. అప్రమత్తమైన పోలీసులు రాజేష్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. నానిని గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నానికి 4 కుట్లు వేశారు. చికిత్స చేయించి నానిని పోలీసులు ఇంటికి పంపించేశారు. రైట్, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఎవరైతే యువత ఉందో సంబంధించినటువంటి భార్యాభర్తలపైన బంధువులు దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అక్కడే సాక్షాత్ పోలీస్ స్టేషన్లో పోలీస్ ముందే తనకు దాడి చేశారు, నాని అనే అబ్బాయిపై దాడి చేశారు. దీన్ని ఎలా చూడవచ్చు? అక్కడ పోలీసులు ఏమంటున్నారు? షాద్నగర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంటే ఏదైతే గత నెల 24వ తారీఖున ప్రేమ వివాహం చేసుకున్నటువంటి నందిని, నాని ఈ ఇద్దరిపై కూడా మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే నందినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తమ అమ్మాయి కనిపించట్లేదు రేపు కూడా షాద్నగర్ ఫరూక్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. సో దీనిపై ఇంటరాక్షన్ చేస్తున్న పోలీసులకు తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, సో మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నాము, మా కులాంతర వివాహం కాబట్టి మా కుటుంబ సభ్యులు వీరు ఆమోదించని చెప్పి కూడా మేమంతా పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మిస్సింగ్ కేసు క్లోజ్ చేయడానికి అని చెప్పి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడే రిసెప్షన్ లో నిలబడినటువంటి నాని అనే పెళ్లి కుమారుడిని నందిని మేనమామ అయినటువంటి రాజేష్ అనే వ్యక్తి కత్తితో గొంతులో కోయడం జరిగింది. సో అక్కడ 4 కుట్లు పడినట్లు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు ఒక్కసారిగా అవాక్ కావడం జరిగింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లోనే ఈ హత్యాయత్నానికి పూనుకోవడంతో ఒక్కసారిగా పోలీసు ఆశ్చర్యానికి గురయ్యారు. సో వెంటనే నానిని ప్రభుత్వ ఆసుపత్రి లేకుండా స్టిచ్చింగ్స్ అయితే వేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే రాజేష్ పై కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. సో రాజేష్ ను కస్టడీలోకి తీసుకొని ఇంత దారుణానికి ఎందుకు ఓడగొట్టామని చెప్పి కూడా వాళ్ళంతా ఇంటరాగేషన్ చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే నందిని, నాని చేవేళ్ల దగ్గర ఉన్నటువంటి ఏదైతే షాబాద్ విలేజ్ లో నానికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా కులాంతర వ్యవహారాన్ని వ్యతిరేకించినటువంటి అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా గత 3 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నటువంటి తమ ఇద్దరిని కూడా విడదీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మేము పోలీస్ స్టేషన్ లోనే మాపై దాడి జరిగింది, హత్యాయత్నం జరిగిందంటే మమ్మల్ని ఖచ్చితంగా బయట బతకనివ్వరని చెప్పి అక్కడ ఉన్నటువంటి నందిని అమ్మాయి ఆరోపిస్తుంది. చూడాలి మరి పోలీసులు వారికి ఎటువంటి రక్షణ కల్పిస్తారు, లేదంటే వారికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే కుటుంబ సభ్యులపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ హరిశంకర్.